హాయ్ అండి, వెల్కమ్ ఆల్. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళలో ఫేస్బుక్ ఎంగేజ్మెంట్ అంటే ఫేస్బుక్ ఫైనల్ యాడ్స్ వెళ్లే ముందు ఎంగేజ్మెంట్ యాడ్ పెట్టమని చెప్పాను కదా, ఎంతమంది ఎంగేజ్మెంట్ యాడ్ పెట్టారు ఇందులో? వన్ బై వన్. నేను నేను పెట్టా సార్. నేను లాస్ట్ టైం చూపించాను ఓకే. మీకు. ఓకే, చెప్పండి. డన్. సాయి నరేష్, నీది అయింది కదా? అయిపోయింది సార్. డన్ డన్. నెక్స్ట్ శ్రీకాంత్. బ్రదర్ నాది కూడా అయిపోయింది బ్రదర్. క్యాంపెయిన్ కూడా ఓకే. అయిపోయింది. ఎస్ ఎస్. సతీష్, మీరేంటి సతీష్ గారు మీరు? సతీష్ గారు మీరు వాయిస్ రాదా? కాకపోతే మెసేజ్ చేయండి చాట్ బాక్స్ లో. ప్రవీణ్ గారు మీరు? నేను పెట్టలేదు సార్, నేను పెడతాను సార్. పెట్టండి, ఎక్కువేం కాదు, జస్ట్ బడ్జెట్ డైలీ ఒక 150 200 అంతే. ఫేస్బుక్ లో ఓకే. ఓకే ఫేస్బుక్ సార్. పేజ్ ఏదైతే ఒక పేజ్ క్రియేట్ చేశారో ఆ పేజ్ లో జస్ట్ ఏదో ఒక పోస్ట్, ఒక డమ్మీ పోస్ట్ చాట్ జీపీటీలో క్రియేట్ చేసి జస్ట్ ఎంగేజ్మెంట్, పేజ్ ఎంగేజ్మెంట్ అవ్వడానికి అంతే. ఫైనల్ యాడ్స్ కి ఓకే. పెట్టాలంటే ఎంగేజ్మెంట్ యాడ్ అప్పుడు పెట్టాలి, లేకపోతే పేజ్ బ్లాక్ యాడ్ అయిపోతుంది. పెట్టలేదు సార్, పోస్ట్లు అయితే పెట్టాను సార్, యాడ్ ఇంకా పెట్టలేదు, పెడతాను ఆ సార్. పోస్ట్ ని డైరెక్ట్ గా పోస్ట్ చేసేయండి, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే అండి, సరే సార్. ప్రహ్లాద్ గారు మీరు? పెట్టలేదండి, నేను కూడా బూస్ట్ చేస్తాను ఇప్పుడు. పోస్టింగ్ చేసేయండి, ఈ రోజు చేసేయండి, ఎందుకంటే ఎలాగ మెటా యాడ్స్ క్లాస్ చెప్తాను కదా. ఇప్పుడు చేసేస్తాను. డన్. అశ్విని అశ్విని నువ్వు? అశ్విని, అవును సార్. అవును సార్. పెట్టావా? ఫేస్బుక్ ఎంగేజ్మెంట్ యాడ్ పెట్టమన్నాను కదా. అవును సార్, పెట్టాను. పెట్టావా? ఓకే డన్. అశోక్ నువ్వు? సార్ మీ కోర్స్ది పెట్టాను సార్ ప్రీవియస్ ఒకసారి. ఓకే, కోర్స్ ది. ఓకే డన్. డన్. సో అందరూ అయిపోయారు కదా. ఓకే డన్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు దాకా అన్ని క్లాసు, అంటే అట్లీస్ట్ ఒక్క క్లాసు లేదా 2 క్లాసెస్ పక్కన పెట్టండి, ఇప్పుడు దాకా అయిన క్లాసెస్ ని ఎంతమంది ఫాలో అయ్యారు? జెన్యున్ గా చెప్పండి, వన్ బై వన్. నేను ఫాలో అయ్యాను సార్. ఎవరు? అశోక్. ఓకే డన్. నెక్స్ట్. అంతే, రిమైనింగ్ అందరూ మౌనమా? నేను కూడా అయినా బ్రదర్. డన్. శ్రీకాంత్. నెక్స్ట్. నేను కూడా ఫాలో అవుతాను సార్. డన్. నెక్స్ట్. ఇంకా నేను కూడా సార్. సాయి నరేష్. నెక్స్ట్. అంటే నేను ఎందుకు ఈ కూడా. క్వశ్చన్, ఎస్, ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే చెప్తాను చూడండి. ఇక్కడ మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, మనం ఆల్రెడీ జాయిన్ అయ్యి 2 మంత్స్ అవుతుంది, అవునా? 2 మంత్స్ లో చాలా మంది, మోస్ట్లీ కొందరు, అంటే ఎవరైతే క్లాస్ స్టార్ట్ అవ్వలేదో, ఎవరైతే క్లాసుల్లో జాయిన్ అవ్వట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోర్టల్లో ఏ రోజు ఆ రోజు వీడియో చూసేసి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మేబీ కొందరు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, కొందరు డాక్టర్స్ ఉన్నారు, కొందరు సీనియర్ ఎల్డర్ రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, కాబట్టి మన దాంట్లో వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా మన క్లాస్ ఫాలో అవుతున్నారు. కొందరికి నేను గ్రూప్ లో పెట్టలేని వాళ్ళకు కూడా సేల్స్ వచ్చాయి. ఇట్స్ వాళ్ళ ప్రైవసీ, అంటే వాళ్ళు ఏదో 500 1000 టార్గెట్ పెట్టుకున్నారంట. ఈ $100, ఈ $70 మేము, ఉంటది కదా, ఎవరికి ఎవరికి వాళ్ళది. సో దానివల్ల కొందరిది పెట్టలేదు. సో నేనేమంటున్నానంటే ఇప్పటిదాకా ఆయన క్లాసెస్ ఫాలో అయితే నేను జస్ట్ ఒక్కసారి మీకు రిపీట్ చేస్తాను, దాన్ని బట్టి మీరు ఎక్కడున్నారో మీకు మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? నేను జస్ట్ మీరు రిపీట్ చేస్తాను చూడండి. ఇప్పటిదాకా ఆయన క్లాసెస్ కోసం మాట్లాడుకుందాం, ఓకేనా? క్లాసెస్ టిల్ నౌ వీ హ్యాడ్. ఇప్పటిదాకా మన క్లాసెస్ కోసం మనం మాట్లాడుదాం చెప్పాను కదా. ఇంక ఇది వద్దులేదు, హలో. డైరెక్ట్ గా చాట్ బాక్స్కి వెళ్ళిపోదాం. వాయిస్ వినిపించట్లేదా? Yeah, this is Gurishri from Informatic Solutions. Yeah, I called your. ఓకే. సో మీకు డైరెక్ట్ గా టెక్స్ట్ పెడతాను చూడండి. ఫస్ట్, వెబ్సైట్ సెటప్ ఇన్ వర్డ్ ప్రెస్, ల్యాండింగ్ పేజెస్ క్రియేషన్. సో ఇదందరూ ఫాలో అయ్యారు కదా, ఇక్కడ దాకా క్లియర్ కదా. సో ఒకళ్ళు మాట్లాడకపోతే సింపుల్ గా చాట్ బాక్స్ లో ఓకే అని పెట్టేయండి, నాకు అర్థమవుతుంది, అంటే ఎవడెవరు ఎక్కడెక్కడ ఉన్నారనేది నాకు అర్థమవుతుంది. ఓకేనా? సో వెబ్సైట్ సెటప్ ఇన్ వర్డ్ ప్రెస్, ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ ఫర్, ఇది ఫర్ వారియర్ ప్లస్. ఇక్కడ దాకా ఫాలో అయ్యారు అందరూ? ఎస్ సార్. ఎస్. నెక్స్ట్. నెక్స్ట్ మన నెక్స్ట్ మన మెయిన్ క్లాసెస్.
మెయిన్ క్లాసెస్, గూగుల్ యాడ్స్ ఫర్ వారియర్ ప్లస్. ఓకేనా? నెక్స్ట్ మెయిన్ క్లాస్ వచ్చేసి క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజ్ క్రియేషన్, క్లిక్ బ్యాంక్ ఆర్గానిక్ మెథడ్, మెటా గూగుల్ యాడ్స్ ఫర్ క్లిక్ బ్యాంక్, నెక్స్ట్ ఆర్గానిక్ మెథడ్ ఫర్ వారియర్ ప్లస్. ఇప్పుడు నేను పెట్టిన క్లాసెస్ ఇవందరూ ఫాలో అయ్యారా? ఎవరైనా పెండింగ్ ఉన్నారా? ఈ యూజర్ ఎవరండి? USSER ఎవరు యూజర్? ఇమ్రాన్. ఏదండి? ఇమ్రాన్ గారు మీరా? మీరు పేరు పెట్టుకోలేదా? ఇది న్యూ ల్యాప్టాప్, సో ఆహా, ఐ కొత్త హావ్ లాగిన్ Done. మై గూగుల్ ఐడి, Done. దట్స్ వై ఇట్ ఇస్. డన్ నో ఇష్యూ. ఓకేనా? సో ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఫర్ వారియర్ ప్లస్, క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజ్ క్రియేషన్, క్లిక్ బ్యాంక్ ఆర్గానిక్ మెథడ్, గూగుల్ యాడ్స్ ఫర్ క్లిక్ బ్యాంక్, ఆర్గానిక్ మెథడ్ ఫర్ వారియర్ ప్లస్. ఇక్కడ దాకా అందరూ ఫాలో అయ్యారా? నేను ఫాలో అయ్యాను సార్, బట్ గూగుల్ యాడ్స్ లో నాకు పేమెంట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి గూగుల్ యాడ్స్ ప్రజెంట్ ఆపాను సార్. అది నీ కార్డు ఇష్యూ అంటే నా సైడ్ నుంచి అదే చెప్తున్నా. నా అదే సైడ్ అదే నుంచి ఎస్. సో ఇక్కడ దాకా అందరూ ఫాలో అయ్యారు కదా? ఫాలో అయ్యారా లేదా? సార్. ఎస్ సార్. నెక్స్ట్ మెటా యాడ్స్ లో యాడ్ క్రియేటివ్స్ క్రియేట్ చేయడం, యాడ్ క్రియేటివ్స్ క్రియేటింగ్, అదేవిధంగా చాట్ జీపీటీ ప్రాంప్ట్స్, FB పేజ్ మెయింటైనింగ్, FB పేజ్ బూస్టింగ్, FB ఎంగేజ్మెంట్ యాడ్స్. ఇప్పటిదాకా వీటిని ఫాలో అయ్యారా? యాడ్ క్రియేటివ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, చాట్ జీపీటీలో ప్రాంప్ట్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, FB పేజ్ని 15 days షెడ్యూల్ పెట్టి మెయింటైన్ చేయమని చెప్పిన పేజ్ని FB పేజ్ మెయింటైన్ చేయడం, FB పేజ్లో ఒక పోస్ట్ పెట్టి దాన్ని బూస్ట్ చేయడం. సో FBలో business.facebook.com లో FBలో ఎంగేజ్మెంట్ పెట్టడం, ఇది ఫాలో అయ్యారా? సార్. ఓకే. సో ఇప్పుడు మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. సీక్రెట్ ఏం కాదు. ఈ ఎన్ని క్లాసులు ఫాలో అయితే, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎన్ని క్లాసులు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఒక్క సేల్ అయినా రావాలి. ఒక్క సేల్ అని వస్తేనే యువర్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ఎందుకు రాలేదు చెప్పండి. ఇక్కడ సేల్స్ వచ్చిన ఒక నిమిషం, సేల్స్ వచ్చిన వాళ్ళు పక్కన పెట్టండి. సేల్స్ రాని వాళ్ళ కోసం అడుగుతున్నాను. సో మీ మిస్టేక్స్ నేను చెప్పనా మీరు చెప్తారా? ఒక్కొక్కరు చెప్పండి. సార్ నాదైతే కొద్దిగా పేమెంట్ ఇష్యూ, కార్డ్ ఇష్యూ వస్తుంది సార్. అది ఎన్నిసార్లు చెప్పినా అది చెప్తావు అశోక్, వదిలే దానికోసం వదిలే. ఇంకా దానికోసం అన్నిసార్లు రిపీట్ చేయడం లేదు, అది ప్రాబ్లం లేదు. నేను చెప్పనా? కొన్ని ఒక్కొక్కరు చెప్పడానికి మీరు ఇబ్బంది పడవచ్చు. నేను చెప్పనా? కెనై? చెప్పండి. నన్ను చెప్పంటే నేను చెప్తాను, లేదా మీరు చెప్తానంటే చెప్పండి. చెప్పండి సార్ మీరు. నేను చెప్తాను చూడండి. ఇక్కడ వెబ్సైట్ సెటప్ ఇన్ వర్డ్ ప్రెస్ అని చెప్పాను కదా. వర్డ్ ప్రెస్లో ఓకేనా, వర్డ్ ప్రెస్లో ఒక డొమైన్ తీసుకున్నారు, లాస్ట్లో రివ్యూస్ అని పెట్టారు. టెక్ ఏఐ సంబంధించిన ఒక డొమైన్ తీసుకున్నారు. ఓకేనా, టెక్ ఏఐ సంబంధించిన ఒక డొమైన్ తీసుకొని దాంట్లో వారియర్ ప్లస్ తాలూకా ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా ల్యాండింగ్ పేజెస్ మేబీ 1 or 2 మోస్ట్లీ మహా అయితే ఒక 5 ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేశారు. వై డోంట్ యూ టేక్ సేమ్ హెల్త్ రివ్యూ డొమైన్ అండ్ డూ ఇట్ ఫర్ క్లిక్ బ్యాంక్? ఎందుకు చేయలేదు? అదేనా పెద్ద కష్టమైన పనా? అన్మ్యూట్ చేసుకోండి అందరూ ఒకసారి, మొత్తం అన్మ్యూట్ చేసుకోండి. ఒక్క 15 minutes కాన్సన్ట్రేషన్ చేయండి నేను చెప్పిన దానికి. మీకు సేల్స్ బ్రదర్ కొంచెం గట్టిగా చెప్పారా, వాయిస్ అనేది లో వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. ఎస్ ఓకే. సో ఇప్పుడు నేను అనేది ఫస్ట్ పాయింట్లో వెబ్సైట్ సెటప్ ఇన్ వర్డ్ ప్రెస్లో ఒక డొమైన్ టెక్ ఆర్ ఏఐ రిలేటెడ్ ఒక డొమైన్ తీసుకున్నారు.
దాంట్లో అన్నీ కూడా వారియర్ ప్లస్ తాలూకా నేను ఒక టాంప్లెట్ ఇచ్చాను. వారియర్ ప్లస్ తాలూకా ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా వన్ బై వన్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశారు. దాని మీద గూగుల్ యాడ్స్కి వెళ్ళారు. దాని మీద ఆర్గానిక్లీ అంటే గూగుల్ కన్సోల్లో, బింగ్ మాస్టర్లో, నెక్స్ట్ సోషల్ సిగ్నలింగ్ అన్నిటిని కూడా ఆ పేజీకి పంపిస్తున్నారు. ఎందుకని క్లిక్ బ్యాంక్లో టెక్ సంబంధించింది కాకుండా హెల్త్ సంబంధించింది లైక్ హెల్దీ రివ్యూస్.com అనో హెల్త్కి సంబంధించిన ఒక రివ్యూ డొమైన్ తీసుకొని క్లిక్ బ్యాంక్లో ఉన్న ప్రొడక్ట్స్కి ఎందుకు మీరు రివ్యూ ఆర్టికల్స్ రాయలేదు? అదేనా పెద్ద కష్టమైన ప్రాసెస్ కాదు కదా, టాంప్లెట్ ఉంది, క్రియేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానో చెప్తాను చూడండి. ఒక వేలోనే కాదు, నేను మీకు డ్రైవింగ్ నేర్పించుకుంటూ వెళ్తున్నాను. దాంట్లో నేను చెప్పింది దీనికి అప్లై చేయండి అంటే దాని ఒక్కదానికే కాదు. వాయిస్ నాది నేను చాలా గట్టిగా అరుస్తున్నానండి. మీకు ఇంకా స్లోగా వస్తుందా వాయిస్? మేబీ దే ఆర్ కీపింగ్ వాయిస్ ల్యాప్టాప్ వాయిస్ లెస్. అవునా? వస్తుందండి, గట్టిగానే అది వస్తుంది వాయిస్. చూడండి సతీష్ గారు, మీరు ఏమైనా వాల్యూమ్ తగ్గించారేమో. నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. లేదా మైక్ తీసేస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు మైక్ తీసేసాను, ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఎస్ సార్. డన్. సో ఇప్పుడు ఓకే, ఒక్క నిమిషం. ఎస్ డన్. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది కదా. క్లిక్ బ్యాంక్ లో మీరు ఒక ప్రొడక్ట్ కి ఒక డొమైన్ తీసుకున్నారు, వెల్ అండ్ గుడ్. దాన్ని సెర్చ్ లో, గూగుల్ కన్సోల్లో, బింగ్ లో అన్నిట్లో రిజిస్టర్ చేశారు, వెరీ గుడ్. అదే ఒక 700 రూపాయలు, ఒక 600 రూపాయలతో ఒక హెల్దీ రివ్యూ డొమైన్ తీసుకొని క్లిక్ బ్యాంక్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా ల్యాండింగ్ పేజెస్ చేస్తే పెద్ద కష్టమైన పనా? కాదు, మీ చేతిలో ఫ్రీ కదా. ఒక్క డొమైన్ 500 నుంచి 700 అవుతుంది, మహా అయితే 1000 రూపాయలు అవుతుంది. ల్యాండింగ్ పేజెస్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని ప్రొడక్ట్స్ కి చేయొచ్చు కదా. దిస్ ద ఫస్ట్ పాయింట్. ఒక సెకండ్ పాయింట్ డొమైన్ లో అన్ని ప్రొడక్ట్స్ కి చేయొచ్చా సార్? ఇది చేయొచ్చు కదండి. మనం ఒక్క డొమైన్ లో, అది చెప్తున్నాను, ఒక్క డొమైన్ లో మనం మల్టీవర్స్ అని నెంబర్ ఆఫ్ డొమైన్, మన డిజిటల్ ప్రొడక్ట్స్ అన్నిట్లు కూడా ఒక రివ్యూ డొమైన్ తీసుకొని పోస్ట్, వర్డ్ ప్రెస్ లో పోస్ట్, ఎన్ని పోస్టులు క్రియేట్ చేస్తున్నాం? అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ది ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ అన్నాను కదా, అందులోనే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ అనేది అయ్యింది. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి గూగుల్ యాడ్స్ 5 days క్యాంపెయిన్ పెట్టమని చెప్పాను కదా. ఒక 500 రూపీస్ బడ్జెట్ పెట్టి ఎవరైనా ఒక పర్ డే 1000 రూపీస్ బడ్జెట్ పెట్టి ఒక 10 days క్యాంపెయిన్ ఎవరైనా రన్ చేశారా? అట్లీస్ట్ ఎనీవన్ ట్రై చేశారా? 1000 రూపీస్ పెట్టి వారియర్ ప్లస్ లో క్యాంపెయిన్ రన్ చేశారా? చేయలేదు, ఒక్కరు కూడా చేయలేదు. నెక్స్ట్ పాయింట్, క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజ్ క్రియేషన్ అని నేను నేర్పించాను. క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజెస్ చేశారు, ఓకేనా? డొమైన్ పర్చేస్ చేయకుండా నేను ఇచ్చిన 70 టెంప్లెట్స్ ప్లస్ 91 టెంప్లెట్స్ కాకుండా క్లిక్ బ్యాంక్ లో సొంతంగా నేను ఇచ్చింది కాకుండా సొంతంగా ఒక్కటైనా క్రియేట్ చేశారా క్లిక్ బ్యాంక్ తాలూకా ప్రొడక్ట్ ది? ఎనీవన్? నో. ఓకే, నో ఇష్యూ. నేను చేసినానండి. నేను ఒక 10 sites చేసినాను. ఓకే గుడ్. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ ఫర్ క్లిక్ బ్యాంక్ అని చెప్పి నేను చెప్పాను కదా. సో ఈ గూగుల్ యాడ్స్ క్లిక్ బ్యాంక్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి ఒక్కరైనా గూగుల్ యాడ్స్ పెట్టారా? ఎనీవన్? క్లిక్ బ్యాంక్ లో అందరూ వారియర్ ప్లస్. క్లిక్ బ్యాంక్ లో మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి, క్లిక్ బ్యాంక్ లో ఆర్గానిక్ గా మీకు సేల్స్ వస్తాయి. కానీ ఒక్కసారైనా సరే మీ క్లిక్ బ్యాంక్ డొమైన్ ఏదైతే ఉందో డొమైన్ కి ఒక్కసారైనా పెయిడ్ ట్రాఫిక్ సెండ్ చేయండి. గూగుల్ యాడ్స్ ద్వారా కానీ, మెటా యాడ్స్ ద్వారా కానీ ఒక్కసారి మీరు ట్రాఫిక్ సెండ్ చేస్తే ఇట్ విల్ బి ర్యాంక్డ్. మన బింగ్ లోని గూగుల్ సెర్చ్ కన్సోల్ లో ర్యాంక్ అవుతుంది, ఓకేనా? ఏది వేస్ట్ గా పోదు, ఓకేనా? ఏది వేస్ట్ గా అవ్వదు. ప్లీజ్ ఫాలో అవ్వండి. రెండోది, నెక్స్ట్ది ఆర్గానిక్ మెథడ్ వారియర్ ప్లస్ అని చెప్పాను కదా. ఏదైతే మీ రివ్యూ డొమైన్ ఉందో, ఏదైతే మన టెక్ తాలూకా ప్రొడక్ట్స్ మీ మెయిన్ డొమైన్ ఉందో, డొమైన్ ఎంతమంది బింగ్ లో యాడ్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళు? చేతన్, యాడ్ చేసావా? సార్ యాక్చువల్ గా నేను ఇంకా ఆ ల్యాండింగ్ పేజ్ ఇంకా చేయలేదు సార్. ఓకే, ఆల్రెడీ ఇవి చేసావు లాస్ట్ లో కదా. 2 minutes వారియర్ ప్లస్ తాలూకా ప్రొడక్ట్స్ చేయలేదా? లేదు సార్, యాక్చువల్ గా నేను వారియర్ ప్లస్ ది టెంప్లెట్స్ లేవు సార్ నా దగ్గర. ఓన్లీ క్లిక్ బ్యాంక్ మాత్రమే పంపిస్తాను ఉంది కదమ్మా. సార్. నేను యాక్చువల్ గా మీరు ఫస్ట్ క్లిక్ బ్యాంక్ అంటే నేను ఓన్లీ క్లిక్ బ్యాంక్ పైనే ఫోకస్ చేస్తున్నా సార్.
అన్ని చేసుకోవాలి చేతను. ఏముంది ఇప్పుడు మీరు సార్ అదే ఫీజు కదా, నాకేమి క్లిక్ ఆహా. బ్యాంక్ 20,000, మన వారియర్ ప్లస్ 20,000 కట్టలేదు కదా, ఒకటే కదా, ఒకే ఫీజు కదా. అవును అవును. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్గానిక్ ది బింగ్ లో వారియర్ ప్లస్ ఆర్గానిక్ సేల్స్ రావడానికి బింగ్ లో యాడ్ చేయాలి. దాని నుంచే మన ఎవరికి, మన సతీష్ గారికి ఆల్మోస్ట్ $240 వచ్చింది. $240 అంటే ఆల్మోస్ట్ మనకి ఎంత, ఆల్మోస్ట్ $100 అంటే 8,500, ఆల్మోస్ట్ 20,000 దాకా వచ్చింది. ఓకేనా, ఆర్గానిక్ సేల్ 20,000 ఆర్గానిక్ లో వచ్చింది, మాటలు కాదు కదా. ఉమ్. నెక్స్ట్ మెటా యాడ్స్, యాడ్ క్రియేటివ్స్ చెప్పాను. సో ప్రతి క్లాస్ లో చాట్ జీపీటీలో ఒక ప్రాంప్ట్ చెప్పి ఒక ఇమేజ్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఒక సినారియో క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఒక దానికి కావాల్సిన మ్యాటర్ క్రియేట్ చేయడం కానీ చాట్ జీపీటీలో చెప్పాను కదా. చాట్ జీపీటీని ఎన్ని రకాలుగా వాడొచ్చు, అన్ని రకాలుగా వాడుతున్నారా ప్రాంప్ట్స్ తో. నెక్స్ట్ ఎఫ్బి పేజ్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా, 15 days షెడ్యూల్ పెట్టి. ఎంతమంది ఇప్పుడు దాకా టిల్ డేట్ ఈ రోజు దాకా ఎఫ్బి పేజ్ ఎన్ని పేజెస్ క్రియేట్ చేస్తారు, అన్ని పేజెస్ మెయింటైన్ చేస్తున్నారు టిల్ నౌ? నేను చేస్తున్నానండి ఫేస్బుక్ పేజ్. అంటే నేను నేను మిమ్మల్ని ఏమి అంటే, ఐ మీన్ ఏదో మిమ్మల్ని అడుగుతున్నానని కాదు, జస్ట్ ఒక్క నిమిషం. ఎస్ మనోజ్, ఒక్క నిమిషం. సాదిక్ గారు చెప్పండి. లేదు ఇక క్లాస్ అవుతుంది సెప్టెంబర్ బ్యాచ్ కి, చైనా. ఎస్ 9 తర్వాత చేస్తాను. నెక్స్ట్ ఒకరు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. ఎఫ్బి పేజ్ బూస్టింగ్ అని చెప్పాను కదా, ఎఫ్బి పేజ్ బూస్టింగ్ కూడా జస్ట్ ఎంత ఎక్కువ అవసరం లేదు కదా, జస్ట్ 100 నుంచి 150, మోస్ట్లీ 200. ఓకేనా, తర్వాత ఎఫ్బి ఎంగేజ్మెంట్ యాడ్ ఒక దానికి పెట్టమని చెప్పాను. అంటే నేను ఏమంటున్నానంటే, ఏదైతే ప్రాసెస్ ఉందో ప్రాసెస్ మీరు అప్ టు డేట్ ఫాలో అయితే నేను చెప్పే క్లాస్ కి మీకు వచ్చే ఎర్నింగ్ కి టాలీ ఉంటది. రెండు టాలీ అవ్వలేదు అనుకోండి, నేను క్లాసెస్ కంటిన్యూ చేయడం వల్ల, అంటే నేను చెప్తున్నాను చూడండి, ఆల్రెడీ ఆల్మోస్ట్ అక్టోబర్ బ్యాచ్ లో యాజ్ ఆఫ్ నో, ఒక్క నిమిషం జస్ట్. సో యాజ్ ఆఫ్ నో 21 మెంబర్స్ ఉన్నారు అక్టోబర్ బ్యాచ్ లో. ఓకేనా, ఒక్క నిమిషం. ఎస్ 21 మెంబర్స్ ఉన్నారు. ఈ 21 మెంబర్స్ లో 11 మెంబర్స్ జస్ట్ లాస్ట్ 3 days లో స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ ఓన్లీ 10 మెంబర్సే, అంటే అక్టోబర్ 1 నుంచి మొన్న 17వ తారీఖు దాకా 10 మెంబర్సే ఉన్నారు. 11 మెంబర్స్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యారు 3 days లో. ఆ 10 మెంబర్స్ లో 4 మెంబర్స్ కి సేల్స్ వచ్చాయి. రిమైనింగ్ 6 మెంబర్స్ ఇంకా ప్రాసెస్ లో ఉన్నారు, గూగుల్ యాడ్స్ ప్రాసెస్ లో. సో ఇప్పుడు నాకు అది ఇప్పుడు ఫోన్ చేశారు కదా సాదత్ అనే పర్సన్, ఆ పర్సన్ కూడా ఇంకా ఇప్పుడు గూగుల్ యాడ్స్ పెడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, ఎగ్జాక్ట్ గా ప్రాసెస్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా సేల్స్ రావాలి. అర్థమైందా? జస్ట్ 1 సెకండ్, ఒక్క నిమిషం. సారీ అండి, ఫోన్ సైలెంట్ లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే కాల్స్ వస్తున్నాయి కదండి. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ 3 months ట్రైనింగ్ లో మనం అట్లీస్ట్ ఒక ఫస్ట్ 2 months లో ఒక $50, ఎక్కువ అవసరం లేదు, చిన్న అమౌంట్, లెట్ ఇట్ స్టార్ట్స్ విత్ $50. ఒక చిన్న అమౌంట్ అయినా మీరు ఎర్న్ చేస్తే మీకు దాన్ని ఏమంటారంటే, మీకు మీరే ఎంకరేజ్ అవుతారు, సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది మీకు కనిపిస్తుంది కదా, గూగుల్ యాడ్స్ లో నేను ఒక 2,500 పెట్టాను, నాకు సేల్ రాలేదు, అక్కడ ఆగిపోకండి. గూగుల్ యాడ్స్ నుంచి మీరు ఆల్రెడీ అమెరికన్ ట్రాఫిక్ ని మీ రివ్యూ పేజ్ కి పంపించారు.
అది వేస్ట్ అవ్వదు. నిన్న అక్టోబర్ క్లాస్ చెప్పాను. సో ఏది వేస్ట్ అవ్వదు, మనం చేసే ప్రాసెస్ ఏది కూడా వేస్ట్ అవ్వదు. అయితే ఇక్కడ ఫ్రీ క్లిక్ బ్యాంక్ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేయడం, క్లిక్ బ్యాంక్ ఆర్గానిక్ మెథడ్ ఫర్ వారియర్ ప్లస్ యాడ్ క్రియేటివ్స్, చాట్ జీపీటీ ప్రాంప్ట్స్, ఎఫ్బి పేజ్ మెయింటైనింగ్. ఓకేనా? ఎఫ్బి పేజ్ మెయింటైనింగ్ ఇక్కడ దాకా ఇవన్నీ ఫ్రీ మెథడ్స్. సో ఈ ఫ్రీ మెథడ్స్ అయినా సరే అట్లీస్ట్ అప్ టు డేట్ ఫాలో అవ్వండి. అందరూ ఆప్షన్ ఎలాగుందంటే రికార్డెడ్ వీడియో వచ్చేస్తుంది కదా, వీడియో చూద్దాం అనే ఇదిలో ఉన్నారు. నేను ఐ అగ్రి. ఎందుకంటే 32 మెంబర్స్ లో 11 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఈరోజు, 12 మెంబర్స్ ఆబ్సెంట్, సారీ 20 మెంబర్స్ ఆబ్సెంట్. ఓకే, ఈ 20 మెంబర్స్ వీడియోస్ ఫాలో అవుతున్నారు. ఫాలో అవ్వండి, నేను కాదనట్లేదు. కానీ రిజల్ట్ వస్తే ఐ విల్ బి హ్యాపీ, యూ విల్ బి హ్యాపీ. Pardon? ఇప్పుడు మీకు Additional ఇంకోటి, complete మీకు ఒక్క నిమిషం. Yes, Udesh, tell me how can I help you? సో ఇప్పుడు మీకు సేల్స్ వస్తే నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను, అదే చెప్తున్నాను నేను. సో ఫస్ట్ ఏంటంటే ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను జస్ట్ ఒక్క నిమిషం నేను స్క్రీన్ షాట్ తీస్తాను, గ్రూప్ లో పెడతాను. సో మోస్ట్ హార్డ్లీ ఈరోజు 23rd, 7 days టైం ఉంది మంత్ ఎండ్ అవ్వడానికి. ఈ 7 days లో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏవైతే ఈ బోర్డ్ లో కనిపిస్తుందో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా? ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే మీరు ఫర్దర్ క్లాసెస్, అంటే మీకు ఆల్రెడీ చెప్పాను సోలో యాడ్స్ క్లాస్ కోసం. సోలో యాడ్స్ మీకు ఫర్దర్ క్లాసెస్ కదా, మీకు అది బడ్జెట్ చెప్తాను అండి. బడ్జెట్ ఫర్ ఫర్దర్ క్లాసెస్ ఇక్కడ ఆల్మోస్ట్ మనోజ్ శ్రీకాంత్ ఒక 10,000 ఎర్న్ చేశాడు నా దగ్గర నుంచి రిఫరల్ లో. మనోజ్ ఉన్నాడా? మనోజ్ కూడా ఉన్నట్టున్నాడు. ఎస్, మనోజ్ కూడా ఆల్రెడీ ఒక 2 రిఫరల్స్ ఓకే చేశాడు. మనోజ్ ఒక 10,000 ఎర్న్ చేశాడు. నెక్స్ట్ ప్రవీణ్ గారు ఏవో రిఫరల్స్ అన్నారు, ఇంకా ఇవ్వలేదు తను. ఆ, అంటే నేను రిఫరల్ కోసం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ యాడ్స్, మీరు ట్రైనింగ్ లో మీకు యాడ్స్ బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ నేను సపోర్ట్ చేస్తాను కూడా మీరు తీసుకోలేదు. ఇక్కడ బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ చెప్తాను చూడండి. మీకు నెక్స్ట్ బడ్జెట్ ఏమవుతుందంటే మెటా యాడ్స్ కి, ఓకేనా, మెటా యాడ్స్ కి ఒక 2,500 నుంచి 7,500 దాకా మీరు బడ్జెట్ పెట్టుకోవాలి మెటా యాడ్స్ కి. సెకండ్ వచ్చేసి క్లిక్ బ్యాంక్ డొమైన్స్ 20 చెప్పాను. 20 into 800 ఈజ్ ఈక్వల్ టు 16,000 అనేది క్లిక్ బ్యాంక్ డొమైన్స్ ఉండాలి. ఓకేనా? ఓన్లీ డొమైన్స్, యాడ్స్ ఖర్చు అవసరం లేదు, క్లిక్ బ్యాంక్ ఆర్గానిక్ వస్తుంది. థర్డ్ బడ్జెట్ వచ్చేసి వారియర్ ప్లస్ కోసం సోలో యాడ్స్ మనం రన్ చేయాలి. మినిమం 300 క్లిక్స్ ఆర్డర్ పెట్టాలి. ఓకేనా? దీనికి బడ్జెట్ వచ్చేసి 22,000 నుంచి 25,000 కావాలి. మీకు నెక్స్ట్ క్లాసెస్కి ఎంత కావాలి బడ్జెట్? ఆల్మోస్ట్ 50K. ఇప్పుడు మీకు ఎస్, ఇప్పుడు మీకు 2,500, 7,500 అంటే 5,000 లెక్క వేసుకోండి. ఇక్కడ మిడిల్లో 5,000, ఇది ఒక 16,000, 21,000, 21 ప్లస్ 22 అంటే ఆల్మోస్ట్ 40 నుంచి మీకు ఆల్మోస్ట్ 50,000 కావాలి. మీకు ఇంకొకటి చెప్తాను, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ బడ్జెట్. అర్థమైందా? మీ మెంటర్షిప్ ట్రైనింగ్ లో ఇదే లాస్ట్ బడ్జెట్. దీని తర్వాత బడ్జెట్ అనేది 100% మీ ఎర్నింగ్స్ నుంచే మీరు రొటేషన్ చేసుకుంటారు.
ఐఎమ్ గ్యారంటీ. క్లియర్ అండి? క్లియరా? ఎస్ సార్. మీకు ఇక్కడ జస్ట్ నేను అంటే మీకు ఎందుకు చెప్తున్నానో చెప్తాను చూడండి. కొంచెం మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఎస్. సో ఇది ఎవరైనా తీసుకుంటారంటే తీసుకోండి స్క్రీన్ షాట్. నేను ఎగ్జిట్ చేస్తాను. ఎగ్జిట్ చేయనా? ఎస్ సార్. నా స్క్రీన్ కనిపిస్తుందా? సార్. ఎనీవన్ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? జస్ట్ మీరు ఒకసారి ఎస్ ఎస్ ఓకే డన్. సో మీరు ఒకసారి నా స్క్రీన్ చూడండి. ఈవెన్ నేను కూడా అంటే ఈవెన్ నా ప్రొడక్ట్స్ ప్రమోషన్ అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరికి నేను డైలీ ఒక $200, $300, $250 నేను డైలీ ఎర్న్ చేస్తానంటే నేను ఎంత యాడ్ స్పెండ్ ఐ మీన్ యాడ్స్ కి నేను స్పెండ్ చేస్తా ఇన్కమ్ వస్తుందో మీరు థింక్ చేయండి. నేను ఒక ఏజెన్సీ అర్థమైందా? ఒక ఏజెన్సీ అకౌంట్ తీసుకొని వేరే ఏజెన్సీ వాడిని రిక్రూట్ చేసుకొని నా తాలూకా ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో నా తాలూకు ఏదైతే ల్యాండింగ్ పేజెస్ ఉన్నాయో వాటిని మనకంటా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఓకే. ఎందుకంటే బడ్జెట్ యాడ్ ఏజెన్సీ అకౌంట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఏజెన్సీ అకౌంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏజెన్సీ అకౌంట్ కి మనం మంత్లీ ఫీ పే చేయాలి. నెక్స్ట్ మనం ₹100 యాడ్ స్పెండ్ చేస్తే ₹100 ₹15 వాడికి ఇచ్చేయాలి. నెక్స్ట్ మనకు ₹100 ₹1000 ఇన్కమ్ వస్తే ₹1000 ఇన్కమ్ లో ₹5 ₹500 వాడికి ఇచ్చేయాలి. ఇన్ని టర్మ్స్ ఉంటాయి ఏజెన్సీ అకౌంట్ లో. సో మీకు ఆ, మీకు ఫస్ట్ కదా. సో ఇది చూడండి జస్ట్ నేను అంటే మీకు ఒక ఓకే చెప్తాను జస్ట్ ఒక నిమిషం. ఎస్ ఎస్ ఇది కాదు. ఎస్ చూడండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ క్లిక్ బ్యాంక్ తాలూకా ఒక ప్రొడక్ట్ ని ఏజెన్సీ యాడ్ అకౌంట్ ద్వారా నేను చేస్తున్నాను. సో వాళ్ళు చూడండి అసలు ఇంత మనీ కట్ అయ్యింది. టిల్ నో డిడెంట్ గెట్ ఏ సింగిల్ సేల్. మై మెంటర్షిప్ యాడ్ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్ అని పెట్టాను కదా. సార్ వీఆర్ రన్నింగ్ అన్ అవేర్నెస్ యాడ్ ఆన్ ద ల్యాండింగ్ పేజ్ టు జనరేట్ సమ్ అవేర్నెస్ ఫస్ట్. బేస్డ్ ఆన్ ద రిజల్ట్ వి విల్ రన్ ద పర్చేజ్ ఫోకస్డ్ యాడ్. అర్థమైందా? ఈ అర్థమైందా ఇప్పుడు తను ఏం చెప్పాడో? సార్ ఏ ప్యానల్ యూజ్ చేస్తున్నారు సార్ మీరు ఏదండి? దీనికి ఏజెన్సీ యాడ్స్ రన్ చేయడానికి? చూపిస్తాను మీకు. ఇప్పుడు అది మెటాక్స్ క్లాస్ ఉంది కదా, క్లాస్ లో కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది మార్కెట్ లో ఏజెన్సీ యాడ్స్ రన్ చేసే వాళ్ళు చాలా ఫేక్ మంది ఉన్నారు సార్. ఫేక్ అంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు. నేను ఆల్మోస్ట్ నేను చాలా లాంగ్ రన్నింగ్ నా దగ్గర. అంటే ఇప్పుడు మీరు ఒకటి చెప్తాను చూడండి. ఎక్స్పీరియన్స్ అయింది ఎప్పుడైనా నాకు. అంటే దట్స్ వాట్ దాని కూడా కానీ కొంచెం జాగ్రత్తగా ఏజెన్సీ అదే నేను చెప్తాను. నెక్స్ట్ టాపిక్ అదే. జస్ట్ ముందు దీనికోసం దాని మీద మాట్లాడుతాను కదా. కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి సార్. బికాస్ కొందరికి ఐడియా ఉంటది, కొందరికి ఉండదు. లేదండి నేను ఇప్పుడు చెప్తాను. ఈ రోజు అదే చెప్తున్నాను. ఒక నిమిషం. అంటే మనోడు ఏం చెప్పాడంటే సార్ మనం డైరెక్ట్ గా సేల్స్ యాడ్ కి వెళ్ళినప్పుడు సేల్స్ ఏ చూస్తాం మనం, కానీ సేల్స్ చూడకూడదు. వీ నీడ్ టు సెండ్ సమ్ ట్రాఫిక్. ఓకేనా? నెక్స్ట్ ఒక మెసేజ్ ఉంటుంది మీకు. మెసేజ్ కూడా నేను చూపించలేదు. సో మెసేజ్లు అంటే అల్టిమేట్ గా ఇది అంటే మీకు నో నీడ్. నేను జస్ట్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈవెన్ ఎర్నింగ్ వచ్చిన నేను కూడా 4-5 మెథడ్స్ ట్రై చేస్తేనే గానీ నాకు ఆ ఇన్కమ్ రాదు. 4-5 మెథడ్స్ ట్రై చేయాలి. 40-50 వేలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి పర్ డే. మీకు ఇంకా మంత్ కి చెప్పాను మీకు. ఓకేనా? సో ఇక్కడ నేను అంటే అల్టిమేట్ పాయింట్ ఏంటంటే సేల్ రాలేదు అన్నంత మాత్రాన డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సేల్ రాకపోయినా ల్యాండింగ్ పేజ్ ఏదైతే ఉందో ల్యాండింగ్ పేజ్ కి మనం అమెరికన్ ట్రాఫిక్ ని డ్రైవ్ చేస్తున్నాం. ఎప్పుడైతే అమెరికన్ ట్రాఫిక్ ని మనం డ్రైవ్ చేస్తామో ఆటోమేటిక్ గా అవర్ ల్యాండింగ్ పేజ్ విల్ బి ర్యాంక్డ్ ఇన్ ద బింగ్ అండ్ గూగుల్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆర్గానిక్ సేల్స్. మనం వర్డ్ ప్రెస్ లో మనం ఏదైతే వారియర్ ప్లస్ కి ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసామో రివ్యూ ల్యాండింగ్ పేజెస్ మీరు బాగా గమనిస్తే
ఒక సైడ్ ని ఎగ్జాంపుల్ మనం ఒక 10 పోస్టులు చేస్తే ఒక పోస్ట్ లెఫ్ట్ లో కనబడి రైట్ సైడ్ రీసెంట్ పోస్ట్ అని చెప్పి యూఆర్ఎల్స్ కనిపిస్తాయి. ఐడియా ఉందా? ఐడియా లేదా? సార్ ఒకసారి చూపియండి. ఎస్, వన్ సెకండ్. ఇది ఇవి కనిపిస్తున్నాయి కదా, ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వచ్చిన వాడు ఎగ్జాంపుల్ ఈ ల్యాండింగ్ పేజ్ మీదకి వచ్చాడు అనుకోండి. ఎగ్జాంపుల్ ఇన్విజిబుల్ ట్రాఫిక్ సిస్టమ్ ఈ ల్యాండింగ్ పేజ్ మీదకి వచ్చాడు. ఈ ప్రొడక్ట్ కోసం చూస్తున్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రొడక్ట్ నచ్చకపోతే మనం ఏమనుకుంటాం, ఒక్క నిమిషం లిస్ట్, మనం ఏమనుకుంటాం అంటే ఇన్విజిబుల్ ట్రాఫిక్ సిస్టమ్ నేను గూగుల్ యాడ్స్ ఇచ్చాను కానీ ఒక్క సేల్ రాలేదు, కానీ నాకు ఒక ఆర్గానిక్ సేల్ వచ్చింది, అది కిడ్స్ సేల్ మీద ఆర్గానిక్ సేల్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే వాడు ఈ పేజ్కి ల్యాండ్ అయ్యి ఈ పేజ్కి డైవర్ట్ అయ్యాడు. నా పాయింట్ మీకు అర్థమైందా? అండ్ అర్థమైందని చెప్పేది. ఉమ్. ఏదైతే మన ట్రాఫిక్ గూగుల్ యాడ్స్ ఒక ప్రొడక్ట్ కి పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాడు ఈ ల్యాండింగ్ పేజ్ మీద వస్తాడు. ఎందుకంటే ఈ పైన యూఆర్ఎల్ మనం ఇస్తాం. ఈ ల్యాండింగ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇది మొత్తం చూసి రివ్యూ చూసి వీడు ఇంకోటి ఏదో రీసెంట్ గా పోస్ట్ చెప్పాడు కదా, ఇందులో ఏదైనా మనకు పనికొచ్చిందా అని చెప్పి వీటిలో దేనో దాన్ని కొంటాడో కొండరో సెకండరీ, ఇందులో దేనో దానికి వాడు చెక్ చేస్తాడు వెళ్ళి. ఎప్పుడైతే This చెక్ is చేశాడో వాడు ఎప్పుడైతే చెక్ చేశాడో ఇప్పుడు మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ గూగుల్ కానీ ఒకసారి మనం గూగుల్ ఎగ్జాంపుల్ మనకి గూగుల్లో ఒక ఏమంటారు ఒక అంబ్రిల్లా కావాలి. అంబ్రిల్లా కావాలని గూగుల్లో ఈ రోజు సెర్చ్ చేస్తే విత్ ఇన్ మినిట్స్ లోనే నెక్స్ట్ 5 minutes లోనే మనకి ఏం చేస్తుందంటే ఫేస్బుక్ ఓపెన్ చేసిన అంబ్రిల్లాలే కనబడతాయి, గూగుల్ ఓపెన్ చేసిన అంబ్రిల్లాలే కనబడతాయి. ఏం ఓపెన్ చేసినా సరే మనం ఏదైతే సెర్చ్ చేసామో అది రెలవెంట్ గా డిస్ప్లే అవుతుంది. ఎట్ ద సేమ్ టైం రేపు మళ్ళీ వాడు ఎప్పుడైనా టెక్ ప్రొడక్ట్స్ కోసం కానీ లేదా ఏదైనా ప్రొడక్ట్ కోసం రివ్యూ సెర్చ్ చేసినప్పుడు వాడికి బింగ్ వాడు కానీ గూగుల్ సెర్చ్ కన్సోల్ కానీ ఈ డొమైన్ అనేది రిఫర్ చేస్తాడు వాడికి. మీరు రీసెంట్ గా ఈ డొమైన్ తో ఓపెన్ చేశారు, మీకు ఎగ్జాంపుల్ నేను ఒక్కటి చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ కీబోర్డ్ ర్యాపర్. అర్థమైందా నేనేం చెప్పాను మీకు? ఈ కీబోర్డ్ ర్యాపర్ అనేది ఆల్మోస్ట్ నేను 10 days బ్యాక్ గూగుల్ యాడ్స్ క్లాస్ చెప్పినప్పుడు ఓపెన్ చేశాను. సో ఈ విధంగా రీసెంట్లీ వ్యూడ్ అండ్ టాప్ లో వచ్చేస్తుంది మనం ఏదైతే ఎక్కువ ఓపెన్ చేస్తాం. సో ఏది అంటే మీకు అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే ఏది కూడా వేస్ట్ అవ్వదు, అన్నీ కూడా యూజ్ అవుతాయి. ఏ స్టెప్ నుంచి ఏ ప్రాసెస్ నుంచి మీకు సేల్స్ వస్తాయో అది మనం చెప్పలేము. కాబట్టి అన్ని స్ట్రాటజీస్ కూడా ఫాలో అవ్వండి. ఇది సెకండ్. ఇందాక ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేస్బుక్ పేజ్ మనం బూస్ట్ చేస్తున్నాం, అవునా? ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫేస్బుక్ పేజ్ ని బూస్ట్ చేస్తున్నాం. సెకండ్ business.facebook.com, దీని నుంచి ఎంగేజ్మెంట్ యాడ్ క్యాంపెయిన్ పెడుతున్నాం. సెకండ్. థర్డ్ ఏం చేస్తున్నాం, డైరెక్ట్ మెటా యాడ్స్ ఫైనల్ క్లాస్. అంటే ఈ రోజు నేను ఏదైతే క్లాస్ చెప్దాం అనుకున్నది డైరెక్ట్ గా మెటా యాడ్స్ ఫైనల్ క్లాస్ కి వెళ్తాం. అంటే దీంట్లో ఏంటంటే డైరెక్ట్ గా business.facebook.com లో డైరెక్ట్ గా ఏదైతే మన ప్రొడక్ట్ సేల్స్ కావాలో డైరెక్ట్ గా ఫైనల్ యాడ్ కి వెళ్తాం. 3. ఈ 3 ప్రాసెస్ అయ్యాక కరెక్ట్ గా చేస్తే 4th స్టెప్ ఏంటంటే ఈ 3 ప్రాసెస్ ఎప్పుడైతే కరెక్ట్ గా అయిందో 4th ఏంటంటే FB యాడ్ అకౌంట్ లో 80% హెల్దీ, 20% రిస్క్ ఉంటుంది. సో మోస్ట్లీ 80% బ్యాన్ అవుతుంది. 80% బ్యాన్ అవుతుంది, రన్ అవుతుంది, హ్యాపీగా రన్ అవుతుంది. ఎందుకంటే మీరు స్పెండ్ చేసే అమౌంట్ అనేది
జస్ట్ మహా అయితే ఒక 2,500, 3,000, 5,000, 10,000, మహా ఇంకా వెళ్తే 20,000. కానీ వన్స్ 3 months ట్రైనింగ్ కంప్లీట్ అయింది, ట్రైనింగ్ కంప్లీటెడ్, 6 months మీరు అలా అలా యాడ్ స్పెండ్ చేసి 2 lakhs అంటే 1 lakh to 2 lakhs, ఓకేనా? 1 lakh to 2 lakhs ఎప్పుడైతే మీరు మెటా యాడ్స్ లో స్పెండ్ చేస్తారో మీకు ఏం చేస్తారంటే ఒక ఆశ చూపిస్తాడు. ఆశ ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఇస్తాడు. క్రెడిట్ కార్డ్ అనకూడదులే, క్రెడిట్ ఇస్తాడు, యాడ్ క్రెడిట్. ఓకేనా? క్రెడిట్ విల్ బి గివెన్. ఓకేనా? ఒక క్రెడిట్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఏమంటాడంటే ఒక 50,000 క్రెడిట్ ఉంది, మీరు యూజ్ చేసుకొని రీపే చేయండి అని చెప్పేసి వీడు చెప్తాడు. మనం ఏం చేస్తామంటే एग्जाम्पल दिखाने के लिए 7 days यहाँ पर बाय कर रहा हूँ और बाय प्रॉपर्टी में मैं क्लिक करूँगा एंड सिलेक्ट कंट्री में यूएस से रखूँगा पर्पज ऑफ यूज सोशल मीडिया और सर्विस क्या रहेगी मेरी, मैं यहाँ पर कुछ भी यहाँ पर डाल देता हूँ मेरा यूट्यूब पे बस यहाँ पर बस నెక్స్ట్ ఎప్పుడైతే క్రెడిట్ ఇచ్చాడో మనం క్రెడిట్ ని యూజ్ చేస్తాం ఇన్ ఫ్యూచర్, అంటే మీకు రానున్న క్లాసెస్ లో. ఇక్కడ వారియర్ ప్లస్ కి ఒక పేజ్ ఒక యాడ్ అకౌంట్ తో చేయాలి. వారియర్ ప్లస్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి, క్లిక్ బ్యాంక్ లో ఉన్న ప్రొడక్ట్స్ కి ఒక పేజ్ ఒక యాడ్ అకౌంట్ చేయాలి. ఈ రెండిటికి ఉన్న మిక్స్ లో ప్రొడక్ట్స్ కి మిక్స్డ్ ప్రొడక్ట్స్ ఒక పేజ్ ఒక యాడ్ అకౌంట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అనేది సేమ్, కానీ మీరు మెయింటైన్ చేసే ఇది అనేది మారుతూ ఉంటుంది. అర్థమైందా? మీరు మెయింటైన్ చేసే ఇది మారుతూ ఉంటది. ఈ 3 ఎప్పుడైతే మీరుగా వారియర్ ప్లస్ అన్ని ఒక ప్రొడక్ట్ ఒక పేజ్ లోని, క్లిక్ బ్యాంక్ అన్ని ఒక పేజ్ లోని, మిక్స్డ్ ప్రొడక్ట్స్ అన్ని ఒక పేజ్ లోని, నెక్స్ట్ సోషల్ సిగ్నలింగ్ చెప్పాను కదా, సోషల్ సిగ్నలింగ్, ఈ సోషల్ సిగ్నలింగ్ ఒక పేజ్ లోని, ఒక పేజ్ ఒక యాడ్ అకౌంట్. ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ కూడా ఎంగేజ్మెంట్ యాడ్ ఇచ్చి మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే మీ యాడ్ అకౌంట్ అనేది సస్పెండ్ అవ్వదు. దాని నుంచి మంచిగా సేల్స్ వస్తాయి. ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తున్నారో వాడు ఏం చేస్తారంటే ఏజెన్సీ యాడ్ అకౌంట్ తీసుకోమని చెప్తాడు. ఏజెన్సీ యాడ్ అకౌంట్ ఎప్పుడైతే ఏజెన్సీ యాడ్ అకౌంట్ తీసుకోమంటాడో, ఇందాక ప్రహ్లాద్ గారు చెప్పినట్టుగా మీకు 100కి మళ్ళీ 75%, 100కి 75% మీకు ఏంటంటే ఫ్రాడ్ పీపులే ఉంటారు. ఈ ఏజెన్సీ యాడ్ అకౌంట్లు ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో 100కి 75 మంది ఫ్రాడ్ అకౌంట్స్ ఉంటారు. ఓకేనా? అయితే జెన్యూన్ ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా, ఇదో క్వశ్చన్ రావచ్చు. మీరు ఏవి కష్టపడవలసిన లేదు. జెన్యూన్ గా యాడ్ అకౌంట్ ఎవడైతే ఇస్తాడో, ఎవడైతే వెండర్షిప్ మెటాతో డైరెక్ట్ గా పార్ట్నర్షిప్ ఉండి ఈ మంత్లీ చార్జెస్ తక్కువ తీసుకొని ఉంటారో వాళ్ళకి మీకు 3rd month లో వస్తుంది క్లాస్. నాట్ రైట్ నౌ, నెక్స్ట్ మంత్, అంటే మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మీకు యాడ్ ఏజెన్సీ అకౌంట్ ఈ లోపు అన్ని టాపిక్స్ కవర్ అయిపోతే నేను నెంబర్ ఇస్తాను. సో ఎంతమంది ఈ ఏజెన్సీ అకౌంట్స్ ఎంత బడ్జెట్ స్పెండ్ చేయగలరో చూస్తే దాన్ని బట్టి ఒక గ్రూప్ ప్యాకేజ్ అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ లో 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒక 5గురికి అవసరం ఉంది ఏజెన్సీ అకౌంట్. ఒక 5గురు గట్టిగా దీన్నే కొంచెం గట్టిగా చేద్దాం అనుకుంటారా? సో ఆ 5గురి గ్రూప్ ని నేను కనెక్ట్ చేశాను అనుకున్న వాడికి పర్ మంత్ ఏంటంటే 20,000, 10,000 మంత్లీ చార్జెస్ తీసుకుంటారు. కొందరు యాడ్ స్పెండ్ లో తీసుకుంటారు, కొందరు ప్రాఫిట్ లో తీసుకుంటారు. ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? అయితే ఎప్పుడైతే ఒక 5 మెంబర్స్ మినిమం ఒక గ్రూప్ యాడ్ ఏజెన్సీకి వెళ్తారో అప్పుడు నేనే డైరెక్ట్ గా మీకు కనెక్ట్ చేస్తాను. 1 రూపీ కూడా మీకు లాస్ లేకుండా. ఎవడైతే జెన్యూన్ గా ఇప్పటిదాకా నాకు ఎవడైతే సర్వీస్ ఇచ్చాడో, నాలాగా ఉన్న మెంటర్స్ కి ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో, ఓపెన్ సీక్రెట్ ఇందులో ఏం దాయాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళని మీకు డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తాను. హ్యాపీయా? సార్ ఏ ప్యానల్ ఎందుకంటే సార్ మీ ఏజెన్సీ అకౌంట్ వాళ్ళు
కిమి ప్యానల్ ఏదండి చేస్తున్నారు? ప్యానల్ ఏది యూజ్ చేస్తున్నారు? ఇట్స్ ప్యానల్ కాదండి ప్యానల్ అంటే కదండి. మనకి ఏజెన్సీ యాడ్ అకౌంట్స్ అన్ని దే రన్ ఫ్రమ్ హాంకాంగ్. కిమి ఇస్ ద బెస్ట్. కాదు అంటే ప్రహ్లాద్ గారు సార్ సార్ మనం మనం ఏజెన్సీ అకౌంట్ వల్ల యూజ్ ఏంటి bro? ఏజెన్సీ యాడ్ అకౌంట్ వల్ల యూజ్ కాదండి. అంటే మీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళది మీకు జస్ట్ లైవ్ లెట్ మీ షో నేను డైరెక్ట్ స్క్రీన్ షేర్ చేస్తానండి ఒకసారి. అంటే యాడ్ అకౌంట్ బ్యాన్ కాకుండా అండి, మనది ఫేస్బుక్ అకౌంట్ బ్యాన్ కాకుండా ఇఫ్ వీ గో త్రూ ఏజెన్సీ అకౌంట్ ఇట్ విల్ బి సేఫ్ సైడ్ ఫర్ అస్. అంతే ద బేసిక్ ఆన్సర్. జస్ట్ అంతేనండి. అంతేనండి అంతే అదే ఆన్సర్. కానీ మీకు చూపిస్తున్నాను ఒక్క నిమిషం. జస్ట్ స్క్రీన్ షేర్ క్లోజ్ చేద్దాం. మీకు సింపుల్ గా ఓకే అడగలేదు ఉంటాయి. మీకు సింపుల్ గా ఫేస్బుక్ యాడ్ ఏజెన్సీ అకౌంట్ వండర్స్ ఓకేనా. ఎగ్జాంపుల్ చాలా ఇవన్నీ ఎవడవడదో ఈ యాడ్స్ వస్తున్నాయి కదా. అయితే ఇది చూడండి ఒకసారి. ఇక్కడ ఏ రివ్యూ ఇచ్చింది కదా, ఏ ఓవర్ వ్యూ. ఫేస్బుక్ యాడ్ ఏజెన్సీ అకౌంట్ వెండర్స్ ఇంక్లూడ్ full service agencies like life marketing, VAT consult, as well as specialized resellers that rent or sell access to agency account, such as Supin Hub, Orange Trail. These vendors provide accounts that can have higher spending limit. మనోజ్ నువ్వు అడిగావు కదా ఇందాక సేమ్ ప్రహ్లాద్ గారు చెప్పిందే, దట్ క్యాన్ హ్యావ్ హైయర్ స్పెండింగ్ లిమిట్స్, అవాయిడ్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఆఫర్ గ్రేటర్ స్టెబిలిటీ ఆఫ్ స్కేలింగ్ అండ్ క్యాంపెయిన్స్. ఇక్కడ మీకు ఫుల్ సర్వీస్ అంటే ఏజెన్సీ యాడ్ అకౌంట్ వల్ల సర్వీస్ లో చూడండి, లైఫ్ మార్కెటింగ్ వీళ్ళందరూ వెండర్స్. సో ఇవి ఎగ్జాంపుల్ మీరు ఈ 5 మెంబర్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు, పర్చేస్ చేయొద్దు, జస్ట్ కాంటాక్ట్. క్లియర్ అండి నేను చెప్పేది? ఓన్లీ కాంటాక్ట్ చేయండి, పర్చేస్ చేయొద్దు. డోంట్ టేక్ ఎనీ సర్వీస్. కాంటాక్ట్ చేసి ఐఎమ్ సో అండ్ సో, నేను ఒక ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను, నేను క్లిక్ బ్యాంక్. Yeah, my employer seems fine with the pay rate. ఓకే. ఓకేనా. సో వీళ్ళని కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి ఓకేనా, కాంటాక్ట్ చేసి వీళ్ళ మేము సో అండ్ సో ఎఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాం, సో క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ ఓకేనా, వారియర్ ప్లస్ ప్రొడక్ట్స్ ఈ విధంగా ప్రమోట్ చేయాలి. ఓకేనా. ఒక్క నిమిషం జస్ట్ హలో. సారీ. సో వీళ్ళని జస్ట్ ఈ రోజు మీరు కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకొకటి జస్ట్ సెకండ్ ఒక నిమిషం మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ. Chat. I want to take Facebook ad agency account. Guide me from scratch.
Perfect. Let's build your complete Facebook ad agency account guide from scratch, step by step. So you understand every stage clearly before launching campaigns for the clients. సో ఇక్కడ మీకు చూడండి, ఏ ఫేస్బుక్ యాడ్ ఏజెన్సీ అకౌంట్, ఓకేనా, యూజువల్లీ త్రూ మెటా బిజినెస్ మేనేజర్ allows you to manage multiple ad accounts, client base, run ads on behalf of clients, avoid bans or limitations common on personal normal గా. అయితే ఇక్కడ డైరెక్ట్ గా మనం మనమే డైరెక్ట్ గా థర్డ్ పార్టీ అకౌంట్ మెయింటైన్ చేయకుండా మెటా బిజినెస్ మేనేజర్ లో మనమే ఒక యాడ్ ఏజెన్సీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేస్తున్నాడు కదా ఇక్కడ. సో ఒకవేళ మీరు చేసుకోకుండా, మీకు ఇక్కడ జస్ట్ ఒక్క సెకండ్, ఒక్క నిమిషం, జస్ట్ యాడ్ పీపుల్ పర్మిషన్స్ ఇక్కడ జస్ట్. సో మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టెప్ చేస్తారు. ఓకేనా? ఏం చేస్తారంటే మన పేజ్ లోనే, మన ఏజెన్సీ అకౌంట్ లోనే వాళ్ళు సెట్టింగ్స్ లోకి వెళ్ళి, పీపుల్ దగ్గరికి వెళ్ళి, ఓకేనా, సెట్టింగ్స్ దాంట్లోకి వెళ్ళి అడ్మిన్ రోల్ కంప్లీట్ గా ఫుల్ పర్మిషన్స్, ఆల్వేస్ లిమిట్ పర్మిషన్స్ అన్నాడు కదా. ఓకేనా? మనం లిమిట్ పర్మిషన్స్ ఇస్తే వాడు ఒప్పుకోడు. ఎవడైతే థర్డ్ పార్టీ వాడు వాడికి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి. ఫుల్ పర్మిషన్స్ ఇస్తే వాడు ఫేస్బుక్ పేజ్ నుంచి యాడ్ క్రియేట్ చేసి మన ఫేస్బుక్ పేజ్ కి లైవ్ పుష్ చేస్తాడు, మన దాన్ని మేనేజ్ చేస్తాడు. నెక్స్ట్ ఆల్వేజ్, ఓకేనా, నావిగేట్ టు పేమెంట్ సెట్టింగ్స్ ఇవన్నీ మనకు తెలిసినవే. నెక్స్ట్ ఇది ఎప్పుడైతే మనం యాడ్ ఏజెన్సీ అకౌంట్ మన సొంతంగా చేస్తామో, మన సొంతంగా చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇది ఉండాలి, ఈ 3 ఉండాలి. కానీ ఈ 3 మన దగ్గర ఉంటాయా? ఈ 3 మన దగ్గర ఉంటాయా? ఎందుకంటే మన కంపెనీ ఉండాలి, యాడ్ ఏజెన్సీ కంపెనీ ఉండాలి, ఆ పేరు మీద కంపెనీ ఉండదు. సో దీనికి మనం ఆల్టర్నేటివ్ గా మనం ఏం చేస్తామంటే, మనం వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ యాజ్ ఐ డోంట్ హ్యావ్ ద కంపెనీ ఆర్ ఫార్మ్. చూడండి, దిస్ ఈస్ వన్ ఆఫ్ దట్ మెనీ ఇండివిజువల్ మార్కెట్స్ అండ్ ఎఫిలియేట్స్. చూడండి, మన వాళ్ళ కోసం నేను చెప్పాను కదా, చాలా మందికి ఏంటంటే ఇది ఉండదు. డైరెక్ట్ గా చూడండి, మెనీ ఇండివిజువల్ మార్కెటర్స్ అండ్ ఎఫిలియేట్స్ ఫేస్ వెన్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ ఫేస్బుక్ ఏజెన్సీ స్టైల్ వితౌట్ ఓనింగ్ ఏ రిజిస్టర్డ్ కంపెనీ. సో వాడికి ఏం చేశాడు చూడండి, యూజ్ ఏ పర్సనల్ బిజినెస్ మేనేజర్, మినీ ఏజెన్సీ, ఇవన్నీ క్రియేట్ చేయమన్నాడు. యూజ్ ఏ కస్టమ్ డొమైల్, ఇది ప్రాబ్లం లేదు. యూజ్ ఏ ఫ్రీలాన్సర్ ఆర్ మీడియా బయర్ అప్రోచ్, దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్. ఓకేనా? ఒక మీడియా బయ్యర్ ని కానీ ఒక ఫ్రీలాన్సర్ కానీ పెట్టుకోవాలి. ఫ్రీలాన్సర్ ని మనం పెట్టుకోలేము, ఎందుకంటే వాడికి ఎంత వర్క్ వచ్చో మనకు తెలియదు. కానీ వీ కెన్ గో ఫర్ మీడియా బయ్యర్. ఈ మీడియా బయ్యర్స్ ఎక్కడ ఉంటారో చెప్తాను చూడండి. క్రియేట్ ఏ ఫ్రీలాన్సర్ బ్రాండ్ ఐడెంటిటీ, ఇది అవసరం లేదు. గెట్ ఏ యాక్సెస్ టు వెరిఫైడ్ ఏజెన్సీ అకౌంట్ ఆర్ రెంటల్ ఆప్షన్. సో దీనికి మనం వెళ్ళొచ్చు. ఓకేనా? దీనికి కూడా మనం వెళ్ళొచ్చు. అయితే సింపుల్ గా రికమెండెడ్ సెటప్ ప్రాక్టీస్, సో వాడు ఏ విధంగా చెప్పాడు కదా, ఇదే అవసరం లేదు. కెన్ యూ డిస్క్రైబ్ టాప్ 10 యాడ్ సర్వీస్ కంపెనీస్ ఇన్ ఇండియా ఫర్ రన్నింగ్ మెటా యాడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. చూడండి, here are 10 well regarded agencies in India you could consider for running meta ads. Bharat Marvins, ROI Minds, I recommend. నేను ఇతనితో వర్క్ చేశాను, ROI Minds. ఓకే, యూ కెన్ గో విత్ దిస్. అంటే ఇప్పుడు అవసరం లేదండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఓన్లీ కాంటాక్ట్ చేయండి, ఎవరికి డబ్బులు పే చేయొద్దు, ఏది కూడా కన్ఫర్మేషన్ ఇవ్వద్దు. మీరు ఈ క్లాస్కి వచ్చేలోపు ఇందాక నేను స్క్రీన్ మీద చెప్పిన క్లాసులన్నీ కంప్లీట్ చేశాక ఇక్కడికి రండి. ఓకేనా? సెకండ్ ROI Minds, థర్డ్ ఆక్సిడెంట్, ఫోర్త్ సోషల్ క్యూబికల్, నెక్స్ట్ డిజిటల్ DC, జెన్మాగ్, నైసో డిజిటల్. అయితే ఈ డేటాని ఎక్కడి నుంచి ఇచ్చాడు చూడండి, ఈ డేటాని ఎక్కడి నుంచి ఇస్తాడో చూపిస్తాడు. ఒక్క నిమిషం.
చూడండి సోర్సెస్, ఈ సోర్సెస్ కంపేర్ చేసుకోవాలి. ఈ సోర్సెస్ మీకు డైరెక్ట్ గా చాట్ జీపీటీ వద్దు అనుకుంటే మీరు సింపుల్ గా మీరు ఇక్కడే డైరెక్ట్ గా యాడ్ ఏజెన్సీ ఇన్ ఇండియా, యాడ్ ఏజెన్సీ ఫేస్బుక్, యాడ్ ఏజెన్సీస్, యాడ్ ఏజెన్సీ కంపెనీస్, టాప్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో స్పాన్సర్డ్ అంటే తెలుసు కదా మీకు. స్పాన్సర్డ్ అంటే గూగుల్ యాడ్స్ అది. Google ad paid. ఎస్, స్పాన్సర్డ్ అంటే యాడ్స్ ఇది. సో దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు. మనం కన్సిడర్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే ఇది స్పాన్సర్డ్. మీకు ఇందాక చెప్పాను గుర్తుందా? ROI Minds. గుర్తుంది కదా, ఆర్ఓఐ మైండ్స్. సో ఆల్రెడీ కొన్ని వచ్చాయి కదా, ర్యాంక్ ఆన్ టెక్నాలజీస్, ఆర్ఓఐ మైండ్స్. ఓకేనా? నెక్స్ట్ రాహుల్. నెక్స్ట్ శంరస్ అనేది మళ్ళీ వదిలేండి, శంరస్ వద్దు. డీసీ ఇది వెళ్ళొచ్చు, డిజిటల్ డీసీకి వెళ్ళొచ్చు. ఇలాగా కొన్ని కంపెనీ మళ్ళీ చూడండి, ఆర్ఓఐ మైండ్స్, ఆర్ఓఐ హంట్, ఇదన్నీ మళ్ళీ ఒకటిదే. వాళ్ళే డిఫరెంట్. భరత్ మావెన్స్ కూడా ఇందాక వచ్చింది చూసారా, Yes. చాట్ జీపీటీ వచ్చింది భరత్ మావెన్స్. ఓకేనా? నెక్స్ట్ clutch.co, ఎక్స్ట్రీమ్ మ్యాచ్ కూడా బాగానే ఉంటుంది కానీ ఎక్కువ, ఆల్మోస్ట్ మంత్ కి కనీసం 15,000 ఛార్జ్ చేస్తాడు. 15,000 కాదు, కనీసం నా దగ్గర ఉంది మన నెంబర్, జస్ట్ ఏ సెకండ్. ఎక్స్ట్రీమ్ మ్యాచ్ నెంబర్ నా దగ్గర ఉంటుంది, చెప్తాను ఒక్క నిమిషం. సపోర్ట్ కూడా ఉందా సార్ వీళ్ళకి? ఉంటదండి. నా ఒపీనియన్ ఏంటంటే సార్, మన స్టూడెంట్స్ ఏ సిటీలో ఉన్నారో ఆ సిటీలో ఫస్ట్ చూసేది బెటర్ ఏమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే వీ కెన్ గో అండ్ మీట్ దెమ్ ఇన్ పర్సన్. సార్ మీకు ఒక విషయం చెప్తాను ప్రహ్లాద్ గారు, ఇప్పుడున్న సినారియోలో నేను ఆనెస్ట్ గా చెప్తాను చూడండి, ఇప్పుడున్న సినారియోలో ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళే పొజిషన్ లో లేరు. ఓకే సెకండ్ ఇది అయితే నేనేం చెప్తున్నానంటే, ఇంకా యాడ్ ఈ క్లాస్ కి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు క్లిక్ బ్యాంక్ ఇవన్నీ చేశారు కాబట్టి మీకు ఆల్రెడీ థర్డ్ పార్టీ ఐడియాస్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆగస్ట్ బ్యాచ్ ఎవరు, మన ప్రేమ్ అనే ఐడియా ఉన్నారా? ప్రేమ్ అనే ఒక పర్సన్ ఉన్నారు. సో తనకి ఓన్ క్లిక్ డిజిటల్స్ అనే కంపెనీ ఉంది. ఓకేనా? తను మంచి ఎక్స్పర్ట్. సో అంటే నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, చాలా రీసెర్చ్ చేయండి. నేను ఎవరితో అయితే ఫాలో అవుతున్నా వాళ్ళ నెంబర్స్ ఇస్తాను. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ క్లాస్ వస్తుంది మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ లోనే. ఆ క్లాస్ వచ్చేసరికి నేను మీకు ఏం చేస్తానంటే, ఒక 5 మెంబర్స్ ఎవరైతే యాడ్ ఏజెన్సీ అకౌంట్ లేదా, ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ మీరు 10,000 రూపీస్ మీరు పే చేయాలి. మీరు ఒక దీన్ని ప్రమోట్ చేయడానికి 10,000 రూపీస్ పే చేయాలి. ఆ పే చేయాలంటే అట్లీస్ట్ మీకు కొంచెం సేల్స్ వచ్చి మీ మీద మీకు ఇంకొంచెం భరోసా పెరిగింది అనుకోండి. లేదా మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను, నా మెంటర్షిప్ ద్వారా మీరు ఇన్కమ్ మీరు తీసుకోండి అని ఒక బడ్జెట్ పక్కకు పెట్టుకొని, ఓకేనా, యాడ్ ఏజెన్సీ మోస్ట్లీ 1 lakh 2 lakhs దాకా మీరు యాడ్ ఏజెన్సీకి వెళ్ళాల్సిన పని లేదు. అది కూడా నేను చెప్తున్నాను. 1 lakh 2 lakhs దాకా ఆల్మోస్ట్, ఓకేనా, మీరు ఫ్రీగానే మీ ఏదైతే మన ఫేస్బుక్ పేజ్ ఉందో దాంట్లోనే బిజినెస్ మేనేజర్ క్రియేట్ చేసిన దానిలోనే వెళ్ళొచ్చు. ఓకేనా? అయితే ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైతే మీకు బడ్జెట్ పెరిగిందో అప్పుడే వెళ్ళాలి, అప్పుడు కూడా నేను గైడ్ చేస్తాను. కానీ ఈ రోజు నేను చెప్పినట్టుగా నేను క్లాస్ ఇక్కడతో ఆపుతాను, ఎందుకంటే నాకు ఇప్పుడు కొంచెం డౌట్ సెషన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇప్పుడు దాకా నేను ఫస్ట్ మీకు వైట్ బోర్డ్ మీద చెప్పిన వాటిలో, వైట్ బోర్డ్ మీద నేను ఏవైతే ఇప్పుడు దాకా చెప్పానో స్క్రీన్ షాట్ ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను. ఎవరైతే పెండింగ్ ఉన్నారో పెండింగ్ కంప్లీట్ చేసేయండి. ఖచ్చితంగా ఆర్గానిక్ లో బింగ్ లో రిజిస్టర్ చేసిన తర్వాత నేను సోషల్ సిగ్నలింగ్ ఆర్గానిక్ ఇంకొక 2 క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి, ఆర్గానిక్ ట్రీట్మెంట్ ది. ఆ ఆర్గానిక్ ట్రీట్మెంట్ 2 కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఆ రెండిట్లో అంబిషన్ హోస్ట్ నుంచి హోస్టింగర్ కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో ఒక క్లాస్ ఉంటుంది. అంటే ఎందుకంటే అంబిషన్ హోస్ట్ లో డొమైన్ ఫిక్స్డ్ రేట్ 600 700 మాత్రమే ఫిక్స్డ్ రేట్ అది. సో అందులో డొమైన్ కనెక్ట్ చేసి అయిపోయింది లాస్ట్. అందులో డొమైన్ కనెక్ట్ చేసి,
ఓకేనా? ఏ విధంగా మనకి ఆర్గానిక్ సేల్ వస్తుందో అదొక క్లాస్ పెండింగ్ ఉంది. ఇంకొకటి క్లిక్ బ్యాంక్ జనరల్ క్లాస్ ఒకటి ఉంటుంది. ఈ 2 క్లాసెస్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కంప్లీట్ ఆర్గానిక్ మీకు స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ మీరు రిజిస్టర్ చేసిన 2 వీక్స్ 3 వీక్స్ మోస్ట్లీ 1 మంత్ లోపే ఆర్గానిక్ సేల్స్ మీకు స్టార్ట్ అవుతాయి, జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఒక్కొక్కరికి ఆర్గానిక్ వే స్టార్ట్ అయ్యింది. ఓకేనా? సో మీకు కూడా 100% స్టార్ట్ అవుతుంది. కొంచెం ఇప్పటిదాకా పెండింగ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ రోజు దాకా పెండింగ్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో టాస్క్లు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి ఎవరైతే యాడ్స్ బడ్జెట్ ఇష్యూ ఉందో బడ్జెట్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఒకసారి నాకు కాంటాక్ట్ నాకు పర్సనల్ గా నాకు క్లాస్ అయ్యాక నాకు మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను ఫైనల్ గా నేను ఒక ఆఫర్ ఇస్తాను. ఓకేనా? దాని నుంచి వాళ్ళు ఏమైనా మనీ గెయిన్ చేసుకోగలిగితే గెయిన్ చేసుకోండి. ఓకేనా? మోస్ట్లీ ఈ రోజు యాక్చువల్లీ మనం మెటా యాడ్స్ క్లాస్ అనుకుందాం, అది థియరీ క్లాస్ అయిపోయింది కదా. సో మెటా యాడ్స్ క్లాస్ నేను రేపే మోస్ట్లీ రేపు ఎవరు ఫ్రైడే, ఎస్. సో రేపు మెటా యాడ్స్ క్లాస్ తీసుకుంటాను. సో ఈ లోపు ఎవరైతే పెండింగ్ ఉన్నారో ఖచ్చితంగా కంప్లీట్ చేయండి టాస్క్. ఏ డౌట్ వచ్చినా పర్సనల్ గా నాకు వాట్సాప్ చేయండి, నేను వాట్సాప్ లో మీకు రిప్లై ఇస్తాను. క్లియర్ అండి? సార్ గౌతమ్ నువ్వు నిన్న కాల్ చేస్తానన్నా గౌతమ్, నైట్ ఇప్పుడు 11కి ఎప్పుడు మెసేజ్ పెట్టావు. ఇప్పుడు కాల్ చేయి క్లాస్ అయ్యాక. ఇప్పుడే నువ్వేదో మాట్లాడాలంటున్నావు, నువ్వు మాట్లాడట్లేదు. ఓకే సార్ ఇప్పుడు చేస్తాను నైట్. ఏది ఇప్పుడు చేస్తాను క్లాస్ అయిపోయిన అది తర్వాత. ఇప్పుడే చెయ్యి, ఎందుకంటే నువ్వు నైట్ ఎప్పుడో ఏదో టైం మెసేజ్ పెడుతున్నావు, నాకు ఆ టైం అవ్వట్లేదు. ఓకే ఓకే క్లాస్ వీడియో రికార్డ్ చేయడమో లేకపోతే నా పర్సనల్ వర్క్స్ మీద చేసుకున్నాను. నువ్వు కరెక్ట్ గా ఆ టైం ఇప్పుడే చెయ్యి, ఎందుకంటే నువ్వు ఏదో మాట్లాడాలన్నావు కదా, మాట్లాడలేదు. ఓకేనా? నెక్స్ట్ ఓకే మన ఇమ్రాన్ గారు, ఎస్ సార్. మీ దాంట్లో ఎనీడెస్క్ ఇన్స్టాల్ చేసుకొని నాకు ఎనీడెస్క్ ఐడి రేపు ఒక్క నిమిషం ఇప్పుడు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను ఇన్స్టాల్ సార్. చేశారా? ఇన్స్టాల్ చేస్తే అవును. నాకు ఒకసారి ఎనీడెస్క్ ఐడి పెట్టండి. రేపు మార్నింగ్ 10 to 11 మీకు అది సాఫ్ట్వేర్ నేను ఎనీడెస్క్ చేసి ఇన్స్టాల్ చేయిస్తాను మీకు. ఓకేనా? సరే సార్. ఓకే ఇమ్రాన్ గారు, సార్ సార్ నేను థ్యాంక్ యూ. సార్ నేను చెప్పండి ఒక చిన్న డౌట్. సో చెప్పండి. మనము ఈ ఫేస్బుక్ పోస్ట్లో ప్రాక్సీ సెటప్ చేసుకొని త్రూ ప్రాక్సీ పోస్టులు పెట్టుకోవచ్చా సార్? ఏమైనా ప్రాక్సీ ఇష్యూస్ అవుతాయా? ప్రాక్సీ చేసుకోవచ్చండి, కానీ మీకు సెప్టెంబర్ ఎస్. సో మీకు ఒక రోజు క్లాస్ లో ఈ ప్రాక్సీ అంటే బ్లాక్ హ్యాట్ మెథడ్, వైట్ హ్యాట్ మెథడ్ చెప్తానని చెప్పాను కదా. సో మీకు అవునవును. అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేస్తాను. అప్పటిదాకా ప్రాక్సీ యూజ్ చేయొద్దు, ఎందుకంటే ప్రాక్సీ యూజ్ చేసినప్పుడు ఓకే కంప్లీట్ గా వేరే బ్రౌజర్ లో చేయాలి, రెగ్యులర్ బ్రౌజర్ చేయకూడదు. నెక్స్ట్ ప్రాక్సీ ఆన్ అవును చేసిన సార్, అది తర్వాత లాగిన్ ప్రాక్సీ నేను యాడ్స్ పవర్ తీసుకొని అందులో జియోనిక్స్ త్రూ జియోనిక్స్ జెనెక్స్ తీసుకున్నారా మీరు? తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు తీసుకుంటాను. ఆ, 1 year సబ్స్క్రిప్షన్ చేయండి తీసుకొని అయితే, ఎందుకంటే మీకు త్రూ అది త్రూ జియోనిక్స్ ఫేస్బుక్ పోస్టులన్నీ. సో మనకు ఇండిపెండెంట్ అంటే నేను అనేది ఏంటంటే ప్రహ్లాద్ గారు, కదా సార్. సార్ మీరు ఐ మీన్ ప్రాక్సీ లాగిన్ అయిన తర్వాత పేజ్ క్రియేట్ చేసుకొని కంప్లీట్ గా USA లోనే పేజ్ క్రియేట్ చేసినట్టుగా చేస్తే వర్కౌట్ అవుతుంది అంటున్నాను నేను. నా ఇష్యూ మీకు ఓకే అర్థమైందా? ఓకే అర్థమైంది ఫస్ట్ అర్థమైంది. ప్రాక్సీ, నెక్స్ట్ రైట్. రెగ్యులర్ బ్రౌజర్ వాడకండి, ఇగ్నోటివ్ బ్రౌజర్ వాడండి. లేదా ఓకే మీకు ఆల్రెడీ ప్రాక్సీ దేంట్లో జీఎన్ఎక్స్ లో తీసుకున్నారా? అవును సార్. మీరు జిఎన్ఎక్స్ తీసుకున్న తర్వాత కొత్త బ్రౌజర్ నుంచి లాగిన్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. అవును, కొత్త బ్రౌజర్ నుంచి ఎస్, లాగిన్ ఎగ్జిస్టింగ్ అయినాను. ఏది సో కూడా క్యాన్ యూజ్ బి చేయకండి. ఎగ్జిస్టింగ్ బ్రౌజర్స్ యూజ్ చేయను. ఆ సో ఎగ్జిస్టింగ్ బ్రౌజర్ అసలు యూజ్ చేయకూడదు. నేను ఓకే దాని మీద ఇన్ డీటెయిల్ గా మీకు ఫస్ట్ వీక్ లో నేను చెప్తాను, ఎందుకంటే ఈ వీక్ సోలో యాడ్స్ కంప్లీట్ చేయాలి. మెటా యాడ్స్ సోలో యాడ్స్ కంప్లీట్ చేస్తాను ఈ వీక్, షూర్ ఎందుకంటే సార్. సోలో యాడ్స్ నుంచి సేల్స్ వస్తాయి కదా, మంచిగా సేల్స్ వస్తాయి సోలో యాడ్స్ నుంచి. దాట్ సోలో వుడ్ బి యాడ్స్ ద వెళ్ళ బెస్ట్ సార్. సోలో యాడ్స్ బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ ఓకే, అంటే అలా బట్ గూగుల్ కాదండి, యాడ్స్ అంటే కొంచెము యాక్చువల్ గా టీపీసీ కొంచెం ఎక్కువ పడుతుంది కదా సార్. మనకు సోలో యాడ్స్ అదే అయితే విత్ ప్రహ్లాద్ గారు, $100 మనం ఇస్తే విల్ గెట్ సంథింగ్ అరౌండ్ 400 to 500 క్లిక్స్ వస్తున్నాయి కదా. అదేనండి, అంటే మనకి మెటా యాడ్స్ గూగుల్ యాడ్స్ కన్నా సోలో యాడ్స్ బెస్ట్. ఎందుకంటే సోలో యాడ్స్ డైరెక్ట్ గా అమెరికాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తారు, కానీ సోలో యాడ్స్ లో ఒక బిగ్గెస్ట్ డిసాస్టర్ ఉంది. అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంది. అయితే డిసడ్వాంటేజ్ ఎవరో చెప్పరు, బట్ నేను చెప్తాను చూడండి. డిసడ్వాంటేజ్ ఏంటంటే బడ్జెట్ ప్రాపర్ గా ఉండాలి. రెండోది ఈమెయిల్ మార్కెటింగ్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ మనం ఎవడైతే ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి మనం ఒక ప్లాట్ఫామ్ తీసుకుంటాం, ఎగ్జాంపుల్ గెట్ రెస్పాన్స్ ఆర్ సిస్టమ్ అయ్యో గెట్ సిస్టమ్ డాట్ ఐఓ, కొన్ని ఉన్నాయి, అది చెప్తాను. మన రెస్పాన్స్. సోలో యాడ్స్కి వెళ్లే ముందు సిస్టమ్ డాట్ ఐఓ మీద కూడా క్లాస్ ఉంటుంది. ఓకే సిస్టమ్ డాట్ ఐఓ నుంచి ఈమెయిల్ మార్కెటింగ్ అవన్నీ ఉంటాయి క్లాసులు, ప్రాబ్లం లేదు, నేను గైడ్ చేస్తాను. కానీ మనం పంపించిన ఆఫర్ గనక ఓకేనా, సిఓపి లేకపోతే క్లిక్ ఓపెన్ రేట్ ఓకేనా,
సిఓపి గనక లేకపోతే మనం పెట్టిన 20,000 గుంపులో గోవిందం అయిపోతాయి. అవును అయితే రైట్ ఈ సిఓపి లేకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, చాలా రీజన్స్ ఉన్నాయి. మీకు అంటే ఒకే అంటే మీకు ఆల్రెడీ కొంచెం ముందు ఉన్నారు కదా, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మన బ్యాక్ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కానీ మీరు మీరు బాగా మీరు ప్యాటర్న్ గమనించండి. సార్ ఒక టాపిక్ ఏదైతే మెయిన్ టాపిక్ ఉందో, మెయిన్ టాపిక్ ముందు చిన్న చిన్న టాపిక్స్ చెప్పుకొని తర్వాత మెయిన్ టాపిక్ చెప్తున్నాను. అవునా? రైట్ సో రైట్ రైట్ ఇప్పుడు దాకా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మన నెక్స్ట్ మెటా యాడ్స్ క్లాస్ కి వెళ్ళడానికి, నెక్స్ట్ సోలో యాడ్స్ క్లాస్ కి వెళ్ళడానికి మీకు బడ్జెట్ కావాలి. రెండోది, ఇప్పుడు దాకా ఏవైతే క్లాసెస్ చెప్పానో ఫాలో అవ్వండి అని చెప్పాను కదా. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఏముంది, నా క్లాస్ ఇప్పుడు మీరు ఎలాగ డబ్బులు పే చేశారు, నా కోర్స్ నేను చెప్పుకొని వెళ్ళిపోతే పోయిద్ది కదా అనుకుంటే వేస్ట్. నేను ఫస్ట్ నుంచి మీకు అదే చెప్తున్నాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. నేను నెక్స్ట్ మాడ్యూల్ మీకు ఆల్రెడీ చెప్పాను, సోలో యాడ్స్ క్లాస్ తీసుకుంటాను. సోలో యాడ్స్ క్లాస్ తీసుకునే ముందు ఈమెయిల్ మార్కెటింగ్ క్లాస్ తీసుకోవాలి. ఈమెయిల్ మార్కెటింగ్ క్లాస్ తీసుకునే ముందు ఈమెయిల్స్ ఏ విధంగా సెండ్ చేయాలో ఈమెయిల్ ప్లాట్ఫామ్స్ కోసం క్లాస్ తీసుకోవాలి. ఈమెయిల్ అవును ప్లాట్ఫామ్స్ కోసం క్లాస్ తీసుకునే ముందు ఇప్పటిదాకా మీరు కంప్లీట్ చేసిన తర్వాత ఎంత బడ్జెట్ మీరు చేశారో బడ్జెట్ అనాలిసిస్ క్లాస్ ఒకటి తీసుకోవాలి. సో ప్రతిదీ కూడా నేను గ్రాడ్యువల్ గా వెళ్తాను. టెన్షన్ ఎస్ లేదు, కంగారు అవ్వద్దు. ఎవరికైతే పెండింగ్ లో ఉన్నారో వాళ్ళకి పర్సనల్ గా నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ మీకు ఇంకొక ఆఫర్, అంటే ఆఫర్ ఇస్ నథింగ్ బట్ నాట్ అబౌట్ మనీ అండి. ఆఫర్ అంటే మీరు ఏదైతే పోర్టల్లో లాగిన్ అయ్యి చూస్తున్నారో వీడియోస్, సార్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 2-3 వీడియోస్ కంప్లీట్ చేయలేదనుకోండి, పలానా వీడియోస్ ఇన్ని వీడియోస్ నేను కవర్ చేయలేదని చెప్పి నాకు ఆ వీడియో టైటిల్స్, గ్రూప్ లో ఉన్న టైటిల్స్ పెట్టారనుకోండి, ఐ మీన్ క్లాస్ లో ఉన్న టైటిల్స్ పెడితే, నేను ఒక సెషన్ డౌట్ సెషన్ కింద తీసుకొని సింపుల్ షార్ట్ కట్ లో ఒక 5 క్లాసుల్ని ఒక 1 అవర్ లో కంప్లీట్ చేసేదానికి నేను ప్లాన్ చేస్తాను. షూర్ 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 ఓకేనా? సార్ ఎందుకంటే కొందరు నాకు తెలిసి చాలా మంది బ్యాక్ ఉన్నారు, చెప్పలేకపోతున్నారు. సో వాళ్ళకి ఒక 1 అవర్ లో మళ్ళీ అవన్నీ కూడా నేను రిపీట్ చేస్తాను. ఎందుకు అంటున్నానంటే వెళ్ళిపోవడం పెద్ద మ్యాటర్ కాదండి. మీకు స్టార్టింగ్ మీరు ఏదైతే నా దగ్గరికి నార్త్ మెంటర్స్ కాదని, లేకపోతే పైన ఇవి కాదని వచ్చారో, ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 100% ఎవరు చేయలేరు. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ డూయింగ్ 90% ఆఫ్ మై వర్క్. ఆ రిమైనింగ్ 10% కొంచెం మీరు చేసి అప్ టు డేట్ ఉండండి. నేను మోస్ట్లీ రేపు మెటాయాడ్స్ క్లాస్ తీసుకుంటాను. రానున్న క్లాసెస్ అన్ని కూడా బడ్జెట్ తో కూడుకున్న క్లాసెస్. సో ఇప్పటిదాకా పెండింగ్ ఏవైతే ఉన్నారో పెండింగ్ కంప్లీట్ చేయండి. వెరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను సోలాయిడ్స్ క్లాస్ లో తీసుకుంటాను. వన్స్ సోలాయిడ్స్ కనుక పర్ఫెక్ట్ గా క్లిక్ రేట్ ఓపెన్ అయితే ఖచ్చితంగా మీరు మినిమం $500 నుంచి $700 మీకు వస్తాయి సేల్స్. సో కొంచెం ఆ క్లాస్ దాకా వచ్చే లోపు ఈ ఈ బేసిక్ క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా? సో తీసుకొని ఏమనుకోవద్దు, ఇంకోటి ఐఎమ్ ఎండింగ్ క్లాస్ ఇయర్. సార్ ఇప్పుడు నాకు మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారు సార్? నైట్ 11:30 ఇప్పుడు 12 నాకు can I call you? 9:15 ప్రహ్లాద్ గారేనా? నేనండి ప్రహ్లాద్. డన్ అండి. మీరు 10:15 తర్వాత మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 10:30 10:15 తర్వాత 10:30 11 ఒక్క నేను నిమిషం మార్నింగ్ 3 వరకు ఉంటాను సార్ నేను. జస్ట్ ఒక్క నిమిషం. అమ్మా ఎన్నింటికి టైం? యాక్చువల్లీ ఈరోజు ఇంట్లో పాపం మూవీకి తీసుకెళ్ళమని చాలా రోజుల నుంచి బిజీ అయిపోయాను అనమాట. సో మీరు 10:15 కదా, అయితే మీరు 10 కి నాకు కాంటాక్ట్ చేయండి ప్రహ్లాద్ గారు. ఓకేనా? షూర్ సార్. ఓకేనా? ఓకేనండి. మా కోర్స్ యాడ్ ఏదండి? ఒకటి రన్ చేయాలి. మీ కోర్స్ యాడ్ ఒకటి రన్ చేయాలి సార్. ఇది మెంటర్షిప్ యాడ్ అంటున్నారా? మెంటర్షిప్ యాడ్. ఓకే, నేను గైడ్ చేస్తాను. మీరు 10 కి కాంటాక్ట్ చేయండి. నేను 10:30కి చిన్నది ఈ రోజు పాపం కొంచెం రిలీఫ్ మూవీకి వెళ్తాను. ఏమనుకోవద్దు. దాని తర్వాత ఎప్పుడు ఫ్రీ అవుతారు సార్? మూవీ తర్వాత? మూవీ అయిపోయిన తర్వాత మీ ఇష్టం అండి. మీరు మెసేజ్ చేయండి. వాట్సాప్ లో 24 hours ఆన్లైన్ ఉంటారు, ప్రాబ్లం లేదు. అంటే నేను మార్నింగ్ 4 వరకు మేల్కొనే ఉంటాను. 4 వరకు ఉంటారు కదా, అవును పోనీ సార్. 1 గంట తర్వాత చాట్ ఆ చేసుకుందాం. ఓకేనా? టైంకి చేస్తాను సార్. 1:30 Done to అండి. ఆ టైంకి చేస్తాను మీరు నేను. నాకు జాయిన్ అయింది కూడా ఆ టైంలోనే కాంటాక్ట్ అయ్యారు, గుర్తుందా? అవును సార్. ఎందుకంటే నేను చేసేది 2 యూఎస్ గంటలకు నాకు మెసేజ్ టైమింగ్స్ చేశారు ఆ రోజు. కాబట్టి నా ఆఫీస్ యూఎస్ Done అండి. టైమింగ్స్. మనం కాంటాక్ట్ అవుదాం. లెట్ ఇట్ ఎండ్ ద క్లాస్ ఇయర్. షూర్ షూర్ మనం సార్ కాంటాక్ట్ నేను అవుదాం. సార్ ఓకే నేను గౌతమ్ సార్ ఇప్పుడే కాల్ చేయి. గౌతమ్ నువ్వు క్లాస్ అయినా కాల్ చేయి. ఇప్పుడే ఓకే కాల్ చేసి. చేస్తాను.